హ్యాపీ న్యూ ఇయర్ వారికి చెప్పాలి మనం, వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఓం నమో వెంకటేశాయ. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. రేపు అంటే ముందు మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెబుతూ, రేపు మీ అందరూ మీ కుటుంబంతో కుటుంబానాం సినిమాకి వెళ్ళి, మీరు ఫ్యామిలీతో వెళ్ళకపోతే నేను ఒప్పుకోను, ఈ సినిమాని, కొత్త కథని మీరు చూసి మనస్ఫూర్తిగా మీకు కావలసిన అంశాలన్నీ ఉన్నాయి ఇందులో, మీరు చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని నేను వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకుని, ఇప్పుడే మా హీరో, మా దర్శకుడు, మా నిర్మాత గారు మరి ముఖ్యంగా, ఎందుకు అనంటే ఇలాంటి సినిమాలు తీయాలంటే మీ అందరికీ తెలుసు, ఆ నలుగురు ఇలాంటి సినిమాలు ఎవరు పడితే వాళ్ళు తీయలేరు, వాళ్ళకి ప్రాప్తం ఉండాలి అని నేను అనుకుంటున్నాను. నాకు తెలియదు, ఆ ప్రాప్తంతో మేమందరం కమిట్మెంట్తో తీసిన ఈ సినిమాని మీరు చూసి మీ ఆశీర్వచనం ఇస్తేనే చివరికి మా అందరికీ బ్లెస్సింగ్స్. సో నేను 48 సంవత్సరాలుగా సినిమాలో ఉన్నా కూడా ఈ రోజుకి నిత్య విద్యార్థినే. నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. ఉదయ్ తయారు చేసిన కథలో ఈ సినిమాలో ఒక అనాథ కుటుంబం ఉండాలంటే కుటుంబాన్ని ఎలా పెట్టుకున్నాడు, మీ కథ మొత్తం చెప్పను, సారీ. ఎందుకంటే ఒక కంబైన్డ్ ఫ్యామిలీలోనే అందరూ బయటికి వెళ్ళిపోయి ఎవరికాళ్ళు అమెరికాలు, ఆస్ట్రేలియాలు వెళ్ళిపోతున్న ఈ రోజుల్లో ఒక అనాథ శరణాలయంలో పెరిగిన ఒక అనాథ పిల్లాడు కుటుంబం కావాలి అని ఒక తండ్రిని, ఒక తల్లిని, తోడబుట్టిన వాళ్ళని ఎట్లా తెచ్చుకున్నాడు, ఏం చేశాడు, అవన్నీ నేను చెప్పను. నా విషయం మాత్రం చెప్తాను. నేను తండ్రిని మీకు ఆల్రెడీ తెలుసులేండి, ఏ విషయం వినండి. నేను ఒక లారీ డ్రైవర్ని, ఈడొక ఉల్ఫాగాడీడు, మీకు తెలుసు కదా. చేస్తే ట్రిప్పు తోలేసి డౌన్లోడ్ చేసిన తర్వాత కోటర్ కొట్టి పడుకునే టైప్ వీడు. ఈయన్ని తండ్రిగా ఈడని తెచ్చుకున్నాడు, తద్వారా వీడు ఏమనుభవించాడు. ఇది మీరు సినిమా చూడవలసిందే. ఎంటర్టైన్మెంటా, సెంటిమెంటా, చివరికి క్లైమాక్స్, మరి ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ రెండు మీరు చూసి ఉదయ్ వర్క్ని మీరు ఎప్రిషియేట్ చేయండి. ఎందుకంటే ఈ రోజుకి నేను యాక్టర్గా ఉన్నా కూడా వాళ్ళ పని వల్లే నేను ఒక నటుడిగా ఉండగలుగుతున్నాను. హీరోగా కూడా తనకి ఒక మంచి అవకాశం వచ్చింది. ఎందుకంటే తను ఆల్రెడీ కమల్ హాసన్ లాగా డ్యాన్స్ అసిస్టెంట్గా చేసి హీరో అయిన యాక్టర్. సో రామ్కి ఇది ఒక మంచి అవకాశం. దీనికి ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే ఒక మంచి అవకాశాన్ని వీళ్ళిద్దరూ కలిపి అతనికి ఇచ్చారు, దాన్ని అతను సద్వినియోగం చేసుకున్నాడు అని నా ఉద్దేశం. తప్పకుండా మీరు మన ప్రపంచంలో, మన భారతదేశంలో, మన సౌత్ ఇండియాలో, మన తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు వాళ్ళైన మీరందరూ కూడా ఇలాంటి కుటుంబ కథా చిత్రాన్ని చూసి మెచ్చుకుంటారని మీకు, మీ ప్రతి ఇంట్లోనూ ఉన్న రాజేంద్ర ప్రసాద్గా నా రిక్వెస్ట్. కుటుంబానాం తప్పకుండా చూడండి, థియేటర్లో చూడండి. అందరికీ నమస్కారం. నేను మీ రామ్ కిరణ్. కుటుంబానాం చిత్రం అన్ని ఇంటర్వ్యూస్ అంతా చూసి ఉంటారు. అండ్ ఈ సంవత్సరం జరిగిన ఒక పెద్ద విషయం నా లైఫ్లో అంటే ఎప్పుడూ మర్చిపోలేను. నిన్న యాక్చువల్లీ ప్రీమియర్ షో జరిగింది. ఒక 300 ఆడియన్స్ వచ్చి సార్ ఏమేమి చెప్పారో మన ఇంటర్వ్యూస్లో కానీ, ఈ సినిమా గురించి కానీ, ఒక్క ఇంచు కూడా తప్పు లేకుండా ఆ 300 మందులు కూడా మనకు మరీ ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. అంటే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ సార్ వచ్చి ఈ సినిమాని వాళ్ళ భుజాల మీద ఎంత క్యారీ చేశారు. స్టార్ట్ నుంచి నమో వెంకటేశాయ అని చెప్పి అక్కడి నుంచి ఎండ్ కుటుంబానాంకి ఒక ఏం చెప్తారు, ఒక ఎండింగ్, ఎమోషనల్ ఎండింగ్. మీకు తెలిసి ఉంటుంది వీళ్ళ సినిమాల గురించి. మీకు ఎంత నవ్విస్తారో అంతే ఏడిపిస్తారు, అంతే ఆలోచించాలి అనే ఒక దీంట్లో ఉంటారు. అండ్ నిన్న 300 మందిలో చిన్న పిల్లలు కూడా దూరం నుంచి చూపెట్టి కళ్యాణ్ 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 అని చెప్పారు నన్ను.
అన్ని ఆడియన్స్లు నన్ను చూసి పర్ఫార్మెన్స్ ఏంటండి ఫస్ట్ సినిమా లాగా లేదు అండి, జెన్యున్గా నేను ఊరికే చెప్పట్లేదు సార్ వదిలో. ఆ పర్ఫార్మెన్స్ క్రెడిట్స్ అంతా మా గురుగారికి వెళ్ళాలి. థ్యాంక్ యూ సార్. ఈ సినిమాని ఒప్పుకొని మీరు చేసిన దానికి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. ఈ నెక్స్ట్ ఇయర్లో మేము ఇంకో సినిమా చేయాలి, ఆ సినిమాలో మీరు ఎప్పుడూ ఉండాలి అని ఒక రిక్వెస్ట్. అప్పటికి నువ్వు స్టార్ అయిపోతావు. మీ 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 అంత స్టార్ ఎప్పుడు అవ్వలేము, బట్ ఎప్పుడు ఏ స్టార్ అయినా ఎన్నో స్టార్లు మీతో నేర్చుకున్నారు. అలాగే నాకు అవకాశం దొరికింది. ఇప్పుడు స్టార్ కాదు, నేను ఓన్లీ యాక్టర్. థ్యాంక్ యూ అన్న. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. వారి ఆల్ ద బ్లెస్సింగ్స్ ఏమైనా అవుతాం. హ్యాపీ న్యూ ఇయర్. ఈ నెక్స్ట్ సంవత్సరం అందరికీ అన్నీ మంచిగా జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. 2026 సంవత్సరం మీ అందరి ఇళ్లల్లోనూ, తెలుగువారి ప్రపంచంలో ఉన్న తెలుగువారి అందరి ఇళ్లలోనూ ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు ఆనందం, అది మా సినిమాతో స్టార్ట్ అవుద్ది. చూసి ఆనందించండి. తెలుగు ప్రేక్షకులకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం రోజు మా సహకుటుంబానం సినిమా మీ అందరి ముందుకు రాబోతుంది థియేటర్లో. న్యూ ఇయర్ని సార్తో సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సార్తో సెలబ్రేట్ చేసుకుంటే సంక్రాంతి పండగ 10 రోజుల ముందే వచ్చినట్టుంది మాకు. ఈ సినిమా ప్లస్ సార్ ఇద్దరితో రేపు సినిమా విడుదలతో సార్తో ఈ సెలబ్రేట్ చేసుకోవడం సంక్రాంతి పండగ 10 రోజుల ముందరే వచ్చినట్టుంది. అందరూ థియేటర్లో చూసి మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. సార్ది ఒక సినిమా ఉంటుంది, April 1 విడుదల, బట్ ఇప్పుడు January 1 విడుదల. నిర్మాత గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆడియన్స్. సహకుటుంబం రేపు రిలీజ్ అవుతా ఉంది January 1. అందరూ చూసి ఎంకరేజ్ చేయాలా. తర్వాత మనకి డే 1 నుంచి సార్ సపోర్ట్ నుంచి ఇప్పుడు రిలీజ్ వరకు వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్లే కంటిన్యూగా సపోర్ట్ చేయాలని ఆడియన్స్కి కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ.